పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా హైదరాబాద్ సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటన కేసులో చిక్కడపల్లి పోలీసులు నటుడు అల్లు అర్జున్కి నోటీసులు జారీ చేశారు. రేపు ఉదయం 11 గంటలకి విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మరణించగా ఆమె కుమారుడు శ్రీతేజ్ ప్రస్తుతం ఆసుపత్రిలో కోలుకుంటున్నాడు. ఈ కేసులో అల్లు అర్జున్కి తెలంగాణ హైకోర్టు 4 వారాల మధ్యంతర బెయిల్ను జారీ చేసింది. పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా హైదరాబాద్ సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటన కేసులో చిక్కడపల్లి పోలీసులు నటుడు అల్లు అర్జున్కి నోటీసులు జారీ చేశారు. రేపు ఉదయం 11 గంటలకి విచారణకి హాజరు కావాలని ఆదేశించారు. ఇక తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మరణించగా ఆమె కుమారుడు శ్రీతేజ్ ఆసుపత్రిలో కోలుకుంటున్నాడు. ఈ కేసులో అల్లు అర్జున్కి తెలంగాణ హైకోర్టు 4 వారాల మధ్యంతర బెయిల్ను జారీ చేసింది. పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా హైదరాబాద్ సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటన కేసులో చిక్కడపల్లి పోలీసులు నటుడు అల్లు అర్జున్కి నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తుంది. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, ఆల్రెడీ 4 వారాల బెయిల్ని కూడా కోర్టు ఇవ్వడం జరిగింది అల్లు అర్జున్కి రేవతి మృతి ఘటనలో ఏదైతే తొక్కిసలాట జరిగిందో. అయితే ప్రస్తుతం రేపు విచారణకి రావాలంటూ కూడా కోరుతున్నారు. 11 గంటలకి దేనికి సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్ ఏంటి? ఆల్రెడీ బెయిల్ ఉంది కదా? థ్యాంక్ యూ చందు. ఏదైతే సంధ్యా థియేటర్ ఘటనలోని ఏదైతే ఒక మహిళ మరణం అలాగే మరొక బాలుడి పరిస్థితి విషమంగా ఉన్న నేపథ్యంలోని ఇప్పటికే అల్లు అర్జున్ పై కేసు అయితే నమోదైంది. ఈ నేపథ్యంలోనే గతంలో అల్లు అర్జున్ అయితే పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. ఆ తర్వాత 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ కూడా హైకోర్టుకి వెళ్లి అల్లు అర్జున్ అయితే తెచ్చుకోవడం జరిగింది. మరొకసారి అంటే ఈ రోజు కూడా మరొక నోటీస్ అయితే జారీ చేశారు. ముఖ్యంగా అల్లు అర్జున్ కి రేపు ఉదయం 11 గంటలకు విచారణకు రావాలంటూ కూడా చిక్కడపల్లి పోలీసులు అయితే మరొకసారి కొద్దిసేపటి క్రితమే నోటీసులు అయితే జారీ చేశారు. అసలు వాస్తవంగా చూసుకున్నట్టయితే ఈ కేసులో ఇప్పటికే అల్లు అర్జున్ అరెస్ట్ కూడా అయ్యాడు. కానీ ఏదైతే అరెస్ట్ అయిన రోజున హైకోర్టును ఆశ్రయించి ముఖ్యంగా 4 వారాల పాటు బెయిల్ అయితే తెచ్చుకోవడం జరిగింది. కానీ ఈ నేపథ్యంలోనే మరొకసారి చిక్కడపల్లి పోలీసులు నోటీసులు జారీ చేయడంలో ప్రస్తుతం అందరూ ఒక సందిగ్ధంలోనే ఉన్నారని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే మధ్యంతరం బెయిల్ తెస్తే మరొకసారి నోటీసులు ఎలా జారీ చేశారని అందరూ కూడా ఏదైతే ఒక ఆలోచన అయితే ఉంది. ముఖ్యంగా చూసినట్టయితే వాస్తవంగా ఏదైతే ఈ సంధ్యా థియేటర్ ఘటన మొత్తం ఇంకా కోర్టు పరిధిలో అయితే ఉంది. ఈ నేపథ్యంలో మొన్న నైట్ అల్లు అర్జున్ ఒక ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఈ ప్రెస్ మీట్ కూడా సంధ్యా థియేటర్ సంఘటనకు సంబంధించి అల్లు అర్జున్ కూడా
తన వ్యక్తిత్వాన్ని మొత్తం కూడా ఆ ప్రెస్ మీట్ ద్వారా చెప్పడం జరిగింది. వాస్తవంగా చూసుకున్నట్టయితే కోర్టులో ఉన్న కేసులకు సంబంధించి ఎప్పుడు మీడియా పరంగా మాత్రం ఎప్పుడు ఎవరు మాట్లాడకూడదు. ముఖ్యంగా కోర్టు కేసు కంప్లీట్ అయిన తర్వాత మాత్రం మాట్లాడాలి. పెండింగ్ లో ఉన్న కేసులకు సంబంధించి ఎప్పుడు మీడియా పరంగా ప్రెస్ మీట్లు పెట్టి ఆ సంఘటనల గురించి మాట్లాడకూడదు. కానీ మొన్న నైట్ ఏదైతే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి మరి కూడా ఈ సంధ్య థియేటర్ కి సంబంధించిన ఘటనకు సంబంధించి వివరాలు కూడా వెల్లడించారు. అదే రోజు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆ సంధ్య థియేటర్ ఘటనపై ఒక స్పీచ్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆ రోజు నైట్ ప్రెస్ మీట్ పెట్టి మరి ఈ సంధ్య థియేటర్ ఘటన గురించి అయితే అల్లు అర్జున్ మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే రేపు విచారణకి పిలుస్తున్నారంటూ కూడా అందరూ కూడా ఒక ఆలోచనలు అయితే ఉన్నారని చెప్పొచ్చు. రైట్ కుమార్, థ్యాంక్ యూ.